దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరము హోలీ వీక్ పరిశుద్ధ వారంలో శుభ శుక్రవారపు దినము అనగా గురువారపు దినమున క్రీస్తు ప్రభుల వారి జీవితంలో మరి గడిపినటువంటి క్షణములు, జరిగినటువంటి సంఘటనలు, మరి మాండీ థర్స్డేగా పిలువబడేటటువంటి ఈ గురువారము క్రీస్తు ప్రభుల వారి జీవితంలో జరిగినటువంటి సంఘటనలను ఒకసారి చూసుకుందాం. మాండీ అనగా ప్రియులారా, మ్యాండేటం అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకొనబడింది. మ్యాండేటం అనగా ఆజ్ఞాపించబడినటువంటి గురువారము. క్రీస్తు ప్రభులవారు అక్కడ 2 ఆజ్ఞలను శిష్యులకు ఇచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ, మరి క్రీస్తు ప్రభులవారి శరీరము, క్రీస్తు ప్రభులవారి నూతన నిబంధన రక్తమును గురించి మొట్టమొదటి ఆజ్ఞ ఆయన వారికి తెలియజేశాడు. ఇదిగో లూకా సువార్త 22వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 7వ వచనం నుంచి, పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడి అని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచగోర్చున్నామని ఆయనను అడగగా, ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోవచ్చున్న ఒక్కడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కా భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అప్పుడు అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. అయ్యలారా, మీరు వెళ్ళండి, పట్టణానికి వెళ్ళి మరి ఒక నీళ్ళు కుండ మోసుకుని పోయే వ్యక్తి మీకు కనబడతాడు, ఆయన అడగండి. మరి యేసయ్య తన శిష్యులతో పస్కాను భుజించడానికి బోధకుని కొరకు మీరు ఎక్కడ గది సిద్ధపరిచారని అడిగితే ఆయన మీకు ఇస్తాడన్నప్పుడు వారు వెళ్ళి ఆ గదిని సిద్ధపరిచారు. అయితే వారు పస్కాను సిద్ధపరిచిన తర్వాత ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు మరి ఎన్నడను దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. ప్రియులారా, మరి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప సత్యాన్ని, ఒక గొప్ప మర్మాన్ని క్రీస్తు ప్రభుల వారికి ఆ శిష్యులకు తెలియజేశాడు. ఏమిటంటే, ప్రియులారా, దేవుని రాజ్యములో ఆయన బల్ల యొద్ద మనమందరము ఒకానొక దినాన ఆ క్రీస్తు ప్రభుల వారి విందులో, గొర్రెపిల్ల విందులో, దేవుని రాజ్యములో ఆయనతో కలిసి భోజనం చేయబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం ఆ విషయాలు చూడగలుగుతాం. అయితే మరి అంత మటుకు ఇంకా మరి అప్పటి వరకు నేను మళ్ళీ ఎప్పుడు భోజనం చేయను, ఇదే ఆఖరి భోజనము. ఆ శిష్యులతో కలిసి ఆయన ఆఖరిగా భోజనం చేశాడు. ఆ దినమే ఆ భోజనంలోనే ఆయన వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి అంటే, ఇదిగో ఆయన ఒక గిన్నెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానని పిమ్మట ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. మరి ఈ లోక రక్షణ నిమిత్తము క్రీస్తు ప్రభుల వారి శరీరము, విరవబడుచున్న నా శరీరము అనేకుల కొరకు, మీ కొరకు, అనేకుల కొరకు
ఏ విరవబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయండి అని ఆయన రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చాడు. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చెందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. హల్లెలూయా. ఇదిగో మీ కొరకు మరి చిందించబడుచున్న నా నూతన నిబంధన రక్తము, ఇది నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెబుతూ ఉన్నాడు. ఏంటి? ఇదిగో ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగండి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి, నేను వచ్చు వరకు దీన్ని మీరు జాగ్రత్తగా చేయండి అని శిష్యులకు ఆజ్ఞాపించి మరి కీర్తన పాడి వారు ఒలీవ కొండకు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే అక్కడ మరి యొక్క సంఘటన కూడా జరిగింది. వారు భోజనము చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో, వారు భోజన పంక్తిలో ఉండగా ప్రభుల వారు లేచి తన పై వస్త్రం అవతల పెట్టేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయునది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అక్కడ క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులు భోజనం చేస్తూ ఉండగా ఒక మరి తువాలు తీసుకొని నడుము కట్టుకొని పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఏంటి ఆయన చేస్తున్న పని అంటే, ప్రియులారా, ఆ శిష్యులను ఆయన శుద్ధీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కలువరి సిలువలో మరి ఆయన చేయబోయే త్యాగము, కలువరి సిలువలో ఆయన చిందించే పరిశుద్ధ రక్తం ద్వారా ఆ శిష్యులందరూ శుద్ధీకరించబడబోతున్నారని వారికి తెలియజేస్తూ, ఇంకా ఇదిగో వారు అలా శుద్ధీకరించి మరి ఆయనతో కూడా వారికి పాలు దయచేస్తూ ఉన్నాడు. మరి నీ పాదములు నేను కడగని ఎడల పేతురు, నాతో నీకు పాలు లేదు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయన వారి పాదములను కడగడం దేనికి సూచనగా ఉన్నది అంటే, వారిని పరిశుద్ధపరచడానికి, వారిని ప్రభుల వారితో ఐక్యం చేసుకోవడానికి క్రీస్తు ప్రభుల వారు మరి ఆ శిష్యులను వారి పాదాలు కడిగి వారి క్రియలను మరి వారి క్రియలకు గుర్తుగా ఉన్నటువంటి ఆ పాదములను శుభ్రముగా కడగటం మూలాన వారి క్రియలన్నిటినీ శుద్ధీకరింపజేసి వారికి కావలసినటువంటి మరి మూల్యము, వారి పాపమునకు, వారి దోషములకు చెల్లించవలసిన మూల్యము ఆయనే చెల్లించబోతున్నానని, మరి వారిని శుద్ధీకరించి తనలో ఐక్యం చేసుకోబోతున్నానని గుర్తుగా మరి ఆ శిష్యుల పాదాలు కడిగి మరి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు కూడా ఇలాగే చేయవలసి ఉన్నదని. మరి తను తాను క్రీస్తు ప్రభుల వారు తగ్గించుకొని ఆ శిష్యుల పాదాలు కడిగి తనలో వారికి పాలు దయచేసి మరి అక్కడ క్రీస్తు ప్రభుల వారు తను తాను తగ్గించుకొని శిష్యులకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశాడు. అయితే అక్కడ ఇంకొక జరుగుతున్నటువంటి సంఘటన ఏమిటి అంటే, ప్రియులారా, మరి యూదా ఇస్కరియోతు ఒకవైపు ఎప్పుడు యేసయ్యను అప్పగింతునా అని చూస్తూ ఉన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తున్నాం. మొదటి నుంచి, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయం వెదుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను.
యూదా హృదయంలో సాతాను ప్రవేశించాడు. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడుతూ మరి తగిన సమయము కొరకు ఆయనను అప్పగించడానికి తగిన సమయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే అతడు వెళ్ళిపోయిన తర్వాత, వాడు వెళ్ళిన తర్వాత యేసయ్య ఇలాగంటున్నాడు, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. క్రీస్తు ప్రభుల వారు మరి తండ్రి ఎదుకు వెళ్ళవలసిన గడియ ఆసన్నమైంది. కలువరి శిలువలో ఈ లోక రక్షణార్థము మరి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించవలసిన గడియ ఆసన్నమైనదని ఎరిగి మరి దేవుడు తనలో మహిమపరచబడి ఉన్నాడు అని శిష్యులకు తెలియజేస్తూ దేవుడు తనను మహిమపరిచాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడని, క్రీస్తులో దేవుడు మహిమపరచబడి ఉన్నాడు. అలాగే మరి దేవుడు కూడా క్రీస్తు ప్రభుల వారిని మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లలారా, కొంతకాలం నేను మీతో ఉంటాను, ఇక నేను వెళ్ళవలసిన గడియ ఆసన్నమైందని చెప్పి ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తూ ఉన్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. హల్లెలూయా. కొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చగలిగినటువంటి ఆజ్ఞ. ఇదిగో మొట్టమొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. మరి ఆ అప్పగింపబడినటువంటి రాత్రి క్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆ శిష్యులతో ఆఖరిగా భోజనం చేసి ఆ యొక్క మరి తన నిబంధన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును, తన శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను విరిచి శిష్యులతో పంచుకొని ఆ నూతన నిబంధనను గురించి తను తిరిగి వచ్చుచుండు వరకు తన మరణాన్ని, తన బలి అర్పణను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి జీవించాలని, మనలను మనము తగ్గించుకొని క్రీస్తు ప్రభుల వారి యందు మనలను మనము పరిశుద్ధులనుగా, పవిత్రులనుగా ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలని క్రీస్తు ప్రభుల వారు మరి కలువరి శిలువకు ప్రయాణమై సాగుతూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారితో మనం కూడా ఐక్యమవుదాం. ఆయన రక్షణలో పాలిభాగస్థులమవుదాం. ఆ నిత్య రాజ్యంలో ఆయనతో కలిసి భోజనం చేయడానికి సిద్ధపడదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసమును మాకు అనుగ్రహించి కాపాడిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు తాను అప్పగింపబడినటువంటి ఆ రాత్రి ఒక రొట్టెను చేత పట్టుకొని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, ఇది అనేకుల కొరకు నలగగొట్టబడినటువంటి తన శరీరమని తను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని మాకు ఆజ్ఞాపించాడు. అలాగే మరి ఆయన గిన్నెను పట్టుకొని
ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. మరి అనేకుల కొరకు, మీ కొరకు చిందించబడిన నా రక్తమని ఆజ్ఞాపించిన ఆ యొక్క నిబంధనలో మేమందరం పాలిభాగస్థులమై కృప దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రభువా, ఒకరి ఎడల మేము ఒకరం ప్రేమ కలిగి మీ సాక్షులంగా, మీ బిడ్డలంగా ఈ లోకంలో జీవించే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.